హాయ్ ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు స్కూల్లో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించును అని చెప్పడం విన్నాము. ఇప్పుడు ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి 42 ఏళ్ల పాటు రోజుకొక మొక్కను నాటి ఏకంగా 1300 ఎకరాల్లో ఒక అడవినే తయారు చేశాడు. అవును, మీరు విన్నది నిజమే. ఇతని పేరు జాదవ్ పాయంగ్. అంతేకాదు, ఇతనికి మరో పేరు కూడా ఉంది. అదే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అస్సాంలో నివసిస్తున్న జాదవ్ పాయంగ్ ఉంటున్న స్థలం ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఒకప్పుడు ఈ నదీ ద్వీపం చెట్లతో ఎంతో పచ్చదనంగా ఉండేది. కానీ మనుషులు డెవలప్మెంట్ పేరుతో ఈ ప్రాంతాన్ని నాశనం చేశారు. ఆ తర్వాత అస్సాంలో 1979లో తీవ్రమైన వరదలు వచ్చి తర్వాత కరువు వచ్చింది. దాంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఏం చేయాలో అర్థం కాక ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు 16 సంవత్సరాలున్న జాదవ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేమిటంటే మునిపట్ల ఈ ప్రదేశాన్ని పచ్చదనంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుంచి 42 ఏళ్ల పాటు ఎన్నో మొక్కలకు ప్రాణం పోసి ఒక అడవినే తయారు చేశాడు. జాదవ్ చెట్లు నాటే పనిని చాలా రహస్యంగా ఉంచేవాడు. కానీ 2007లో ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో వల్ల ఈ అడవి బయటపడింది. అసలు ఇప్పుడు చెప్పండి, రోడ్డుకి ఇరువైపు చెట్లు నాటించిన అశోకుడు గొప్పవాడా, లేదా 1300 ఎకరాల్లో అడవిని తయారు చేసిన జాదవ్ గొప్పవాడా?